మనందరి జీవితంలో ప్రయాణాలు అనివార్యం. కొన్నిసార్లు మనం ఆ ప్రయాణంలో ఎవరిని కలుసుకుంటామో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేటి కథ అలాంటి ఓ ట్యాక్సీ ప్రయాణం గురించే. నేను హైదరాబాద్ నగరంలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. పగలు రాత్రులు అని తేడా లేకుండా పనిచేస్తాను. ఒక రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఓ పెద్ద పాత బంగ్లా ముందు ఆగమని చెప్పే ఫోన్ కాల్ వచ్చింది. అది ఎంతో ఖరీదైన ప్రాంతం కాబట్టి కొంచెం ఆశ్చర్యపోయాను. ఆ బంగ్లా ముందుకు వెళ్ళాను. బంగ్లా ముందు ఎవ్వరూ కనిపించలేదు. కానీ యాప్లో డబ్బులు ముందుగానే ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి కారు దిగి బంగ్లా గేటు వద్దకు వెళ్ళాను. గేటు పాతదిగా పగుళ్లతో ఉంది. లోపల చీకటిగా ఉంది. హలో, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాను. జవాబు లేదు. లోపలి నుంచి ఏ చీకటి గాని వెలుగు గాని కనిపించలేదు. డబ్బులు వచ్చేసాయి కదా అని లోపలకు వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. కానీ రాత్రి సమయాల్లో ఇలాంటి పాత బంగ్లా లోపలకు వెళ్ళడం కొంచెం భయంగానే ఉంది. మళ్ళీ ఒకసారి ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాను. ఆ క్షణంలోనే బంగ్లా లోపలి నుంచి నెమ్మదిగా ఒక తెల్లని చీర కనిపించింది. అది మెల్లగా బయటకు వస్తుంది. నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఆ తెల్లని చీరలో ఓ మహిళ కనిపించింది. ఆమె వయసు 35-40 ఉండొచ్చు. ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంది. కళ్ళు లోపలికి చొచ్చుకుపోయి ఉన్నాయి. ఆమె నన్ను చూసి చిన్న నవ్వు నవ్వింది. హలో అన్నాను వణికిపోతూ. ఆమె మాట్లాడలేదు, కేవలం నవ్వింది. ఆ నవ్వు చూసి నాకు మరింత భయం వేసింది. ఆమె కారు ఎక్కమని సేగ చేసింది. డబ్బులు వచ్చేశాయి అనుకుని కారులోకి ఎక్కించుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలని అడిగాను. ఆమె మళ్ళీ నవ్వింది. కానీ ఆ నవ్వు ఇంకా భయానకంగా ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె చిరునవ్వు మాయమయ్యింది. ఆమె ముఖం చాలా తీవ్రంగా మారింది. చిన్న గొంతుతో బసవపురం అని చెప్పింది. ఆ పేరు వినగానే ఒక్కసారిగా నాకు భయమేసింది. బసవపురం అంటే నాకు తెలుసు. అది ఎప్పుడు వార్తల్లో వచ్చే ప్రాంతం. అక్కడ చాలా పాత బంగ్లాలు ఉండేవి. కొన్నిట్లో ఎవ్వరూ ఉండరు. కొన్నిట్లో అనుమానాలు, మరణాలు జరిగాయని కథలు. నేను ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. బసవపురంలో మీకు ఎవరైనా ఉన్నారా అని అడిగాను జాగ్రత్తగా. ఆమె మళ్ళీ మాట్లాడలేదు. కేవలం ముందుకు చూస్తూ ఉంది. నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. డబ్బులు తీసుకున్నాను కదా అనుకున్నాను. కానీ ఆమెను బసవపురానికి ఎలా తీసుకెళ్లేది? చాలా భయంగా ఉంది. కొంచెం సమయం తర్వాత నా మనసులో ధైర్యం తెచ్చుకున్నాను. కారు ఆపివేసి ఆమె వైపు తిరిగాను. బసవపురానికి వెళ్ళడం కుదరదు అని గట్టిగా చెప్పాను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆమె నా వైపు చూసి మళ్ళీ ఆ భయానకమైన నవ్వు నవ్వింది. నేను కారు తలుపులు వేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ అవి లోపలి నుంచి లాక్ అయ్యాయి. నేను కంగారుగా డోర్ హ్యాండిల్ లాగాను. కానీ తెరుచుకోలేదు. నేను ఆమె వైపు చూశాను. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది. కానీ ఆమె కళ్ళు ఇంకేం జరిగిందో నాకు తెలియదు. నేను బయటపడ్డానా లేదా మీ ఊహలకు వదిలేస్తున్నాను. మరి ట్యాక్సీ డ్రైవర్ బయటపడ్డా లేదా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్స్లో మీ ఊహలను మాతో పంచుకోండి. మరి ఇలాంటి ట్యాక్సీ ప్రయాణం మీకు ఎప్పుడైనా ఎదురైందా? మీ అనుభవాలను కూడా మాతో కామెంట్స్లో పంచుకోండి.